హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వాట్సాప్ ద్వారా మన యొక్క కరెంటు బిల్ అనేది ఏ విధంగా చెల్లించాలి, అలాగే మన యొక్క కరెంటు బిల్ ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు అండి. సో ఇది మనకి రాష్ట్ర ప్రభుత్వం మన మిత్ర అని చెప్పేసి మనకి అప్డేట్ చేయడం ఉంది. అలాగే మన మిత్ర సంబంధించి కూడా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ అనేది సర్వే చేయడం జరుగుతుంది. అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రజలకి మన మిత్ర వాట్సాప్ ద్వారా కొన్ని సర్వీసెస్ అనేది మనం చేసుకోవడానికి పాసిబిలిటీగా ఉంది కాబట్టి ఆప్షన్ తీసుకురావడం ఉంది. ఆల్రెడీ నేను వాట్సాప్ ద్వారా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మనమే అని చెప్పేసి కూడా వీడియో కూడా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం అవుతుందండి. సో ముఖ్యంగా ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ నెంబర్ అయితే మీకు స్క్రీన్ పైలో ఇస్తాను. అలాగే ఈ వాట్సాప్ ద్వారా మన మిత్ర అని చెప్పేసి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మన మిత్ర వాట్సాప్ ద్వారా కరెంట్ బిల్ ఏ విధంగా చెల్లింపు చేయాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే మీకు తెలియజేయడం జరుగుతుందండి. మరెందుకు లేట్ చేయడం టాపిక్ కదా చూడండి ఫ్రెండ్స్, వాట్సాప్ అయితే నేను నెంబర్ అనేది సేవ్ చేసుకోవడం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ హాయ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టిన వెంటనే ఇక్కడ మనకి ఒక మెసేజ్ అలాంటి వస్తుంది. ఆల్రెడీ నేను ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇదివరకే నేను డౌన్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం సేవ్ అని ఎంచుకోవడం అని చెప్పేసి ఆప్షన్ అయితే వస్తుంది. సో మన మిత్ర వాట్సాప్ గవర్నమెంట్స్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయ సేవ మన మిత్ర స్వాగతం అని చెప్పేసి రావడం అవుతుంది. ఇక్కడ సేవ్ అని ఎంచుకోవడం అని చెప్పేసి రావడం అవుతుంది. సో సేవ్ అని ఎంచుకునే వెంటనే ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకొని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకు చాలా సేవలు అయితే రావడం అవుతుంది. ఇక్కడ మనకి ఎనర్జీ సేవలు అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. సో కరెంట్ బిల్లు సంబంధించి ఎనర్జీ సేవలు అని చెప్పేసి సో ఆప్షన్ అనేది మనం ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇంకా కొన్ని అప్డేట్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఎనర్జీ సేవలు అనేది ఇక్కడ క్లిక్ చేస్తున్నానండి. సో ఎనర్జీ సేవలు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మన యొక్క సర్వీస్ నెంబర్ అనేది, మన యొక్క విద్యుత్ సర్వీస్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలండి. సో నేను సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నేను కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత నిర్ధారించని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి బిల్లు చెల్లించాలనుకుంటారా, లేదంటే బిల్లు యొక్క వీక్షించాలనుకుంటారా, సో ఫిర్యాదులు ఏమైనా చేయాలనుకుంటారా అని చెప్పేసి కూడా రావడం. సో బిల్లు అనేది ఎంత వచ్చిందని చెప్పేసి నేను చూడాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. బిల్లును వీక్షించని చెప్పేసి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి నిర్ధారించడం సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సేవను ఎంచుకోని చెప్పేసి మరొక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో మన యొక్క విద్యుత్ సంబంధించి ఇప్పుడు ఏదైతే మనం ఎంత బిల్లు వచ్చిందని చెప్పి తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కొనసాగించండి చెప్పి క్లిక్ చేస్తే మనకి గత బిల్లు చూడాలనుకుంటున్నారా, లేదంటే ప్రస్తుతం కరెంటు బిల్లు నెలకు ఎంత వస్తుందో చెప్పి చూడాలనుకుంటున్నా అని చెప్పేసి ఇక్కడ మనకి నిర్దిష్ట కాలం అయితే 3 నెలలు, 6 నెలల, 9 నెలల, సంవత్సరమా, 15 నెలల, 18 నెలలు అని చెప్పేసి రావడం. సో ఇక్కడ మనకి మినిమం నేను 6 మంత్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. సో మనకి ఎలిజిబిలిటీ కూడా ఈ విధంగా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్క సర్వీస్ సంబంధించి ఎలిజిబిలిటీ అనేది విద్యుత్ యూనిట్ సంబంధించి ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేసి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు అంటే సింపుల్గా. సో చూడండి ఇక్కడ మనకి 6 మంత్స్ సంబంధించి విద్యుత్ యూనిట్ సంబంధించి ఎంతెంత కాలిందని చెప్పేసి మనకి రావడం ఉంది. సో రీసెంట్గా మనకి ఏప్రిల్ సంబంధించి ఇది 209 యూనిట్లు అయితే కావడం జరిగిందండి. సో ఈ విధంగా అయితే మనము మొత్తం మన యొక్క మన మిత్ర వాట్సాప్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో మనకి డేటా అనేది ఇవ్వడం జరిగింది మొత్తం. మరొకసారి నేను హాయ్ అని క్లిక్ చేసి సెండ్ చేస్తున్నాను మెసేజ్. సో సెండ్ చేసిన వెంటనే మరొకసారి మనకి మెసేజ్ అయితే రావడం అవుతుంది. సో సేవను ఎంచుకోండి అని చెప్పేసి మన మిత్ర వాట్సాప్ ద్వారా అని చెప్పేసి మరొకసారి నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మన స్టేట్మెంట్ తెలుసుకోవచ్చు, 6 మంత్స్ స్టేట్మెంట్స్ అలాగే సంవత్సరం స్టేట్మెంట్ తెలుసుకోవచ్చు అని చెప్పి చూపిస్తున్నాను. నేను మీ యొక్క విద్యుత్ యూనిట్ మీద ఎంత యూనిట్ కాలుతుందని చెప్పేసి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎనర్జీ సేవలను మరొకసారి అయితే క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసి ఇప్పుడు నేను వాట్సాప్ ద్వారా పేమెంట్ అనేది చెల్లించాలనుకుంటున్నాను. సో ఈ మంత్ సంబంధించి సో ఇక్కడ నేను మరొకసారి సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో సర్వీస్ నెంబర్ అనేది మనకు ఒక స్లిప్ అయితే ఇస్తారు కదండి. సో ఎలక్ట్రిసిటీ వాళ్ళకి సంబంధించి సో ఫోర్మెన్ వాళ్ళు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఆ ఎలక్ట్రిసిటీ మీద మీకు సర్వీస్ నెంబర్ అయితే ఉంటుంది. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి బిల్లు చెల్లించండి అని చెప్పేసి ఆప్షన్ కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసి నిర్ధారించండి. సో నిర్ధారించిన వెంటనే ఇక్కడ మరొక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది మనకి. సో ఇక్కడ మరొక మెసేజ్ అయితే గవర్నమెంట్ నుంచి అయితే రావడం. సింపుల్గా ఈ విధంగా అయితే ఎక్కడ వెళ్ళకుండా మీ యొక్క వాట్సాప్ ద్వారానే మీకు కరెంటు బిల్లు కానీ అలాగే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మరెన్నో సేవలు అయితే మనకి అందించడానికి కూటమి ప్రభుత్వం ఇది ఒక మంచి ఆప్షన్ తీసుకోవడం జరిగింది. సో మనకు ఈ ఆప్షన్ ద్వారా ఈ వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్క సర్వీసెస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో త్వరలో మరికొన్ని అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుందండి ఖచ్చితంగా. సో మనకి ఈ విధంగా అయితే అప్డేట్ ఇవ్వడం ఉంది. సో ఇక్కడ చూడండి మనకి సంబంధించి సర్వీస్ నెంబర్ రావడం జరిగింది, అలాగే ఏ ఊరు పేరు మీద ఉంది, అలాగే ఎంత అమౌంట్ చెల్లించాలి, మొత్తం మనకి డేటా అనేది రావడం. సో యూపీఐ చెల్లింపులు అనేది మనకి ఫోన్పే ద్వారా మనం చెల్లించవచ్చు అనమాట. సో ఎక్కడికి వెళ్లకుండా మీ సేవ సెంటర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో మనకి యూపీఐ చెల్లింపులు అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఫోన్పే రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో అక్కడ మనం ఫోన్పే అనేది చెల్లించాల్సి ఉంది. మనకి అమౌంట్ ఎంత వచ్చింది 209 యూనిట్లకు అనేది 1050 రూపాయలు అయితే రావడం జరిగిందండి. సో మీకు ఈ నెలది అనేది మీకు చూపిస్తున్నాను.
సో ఇక్కడ మనకి డేటా మొత్తం రావడం జరిగింది చూడండి. సో మనకి ఎవరి పేరు మీద ఉంది, సో ఎంత అమౌంట్ కట్టాలి అనేది డీటెయిల్స్ అనేది మొత్తం మనకి ఇవ్వడం ఉంది. ఏ డేట్లో కట్టాలని చెప్పేసి క్లియర్గా మనకి వీళ్ళు ఇచ్చిన డేట్ మించిపోతే మనకు 50 రూపీస్ ఫైన్ అనేది పడుతుందండి. సో అది విషయం అయితే మర్చిపోకండి. సో ఇక్కడ నేను యూపీఐ చెల్లింపు అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకి పేమెంట్ చెల్లించాలని చెప్పేసి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి రివ్యూ కూడా తీసుకోవచ్చు ఎట్లా ఏంటి అని చెప్పి. పే నౌ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మన యొక్క ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, అలాగే పేటిఎం ద్వారా కానీ మన పేమెంట్ అనేది చెల్లించవచ్చు అండి. సో నేను ఇక్కడ పేమెంట్ అయితే చెల్లిస్తున్నాను. చెల్లించిన వెంటనే మనకి విజయవంతమని చెప్పేసి రావడం జరుగుతుంది. సో నేను 1056 అయితే ఇక్కడ పేమెంట్ అనేది చెల్లించడం అయితే జరుగుతుందండి. సో పేమెంట్ అనేది చెల్లించిన వెంటనే మనకి సక్సెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో సక్సెస్ వచ్చిన వెంటనే మనకి ఇక్కడ కంప్లీట్గా రావడం జరుగుతుంది, ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుందండి. సో చూడండి మనకి ఇక్కడ మనకి అభిప్రాయాలు ఏమైనా ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఈ యొక్క వాట్సాప్ ద్వారా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి కొన్ని అభిప్రాయాలు ఇవ్వచ్చు. సో మనకి ఇక్కడ చూడండి, ప్రేమైన సార్ మేడం గారు మీ యొక్క సర్వీస్ నెంబర్ మీద సో మీ యొక్క సర్వీస్ అనేది స్వీకరించబడింది, అమౌంట్ అనేది చెల్లించడం జరిగిందని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ యొక్క పేమెంట్ అనేది సింపుల్గా మీ యొక్క వాట్సాప్ ద్వారానే చేసుకోవచ్చండి. సో నేను మరోసారి అయితే ఆప్షన్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కన్నా ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది వీటి ద్వారా మీకు ఎట్లా ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. సో ఇదైతే మంచి ఆప్షన్ తీసుకోవడం జరిగిందండి. సో మన ముందు మనకి ఇంకా ఆరోగ్యశ్రీ సంబంధించి కానీ చాలా మంది అడుగుతున్నారు, వాటి గురించి కూడా ఒకసారి వీడియో చేశాను, అందులో మనకి చూపించలేదు. ఏమైనా అప్డేట్ చేసిన వెంటనే మనకు మీ ముందుకైతే వీడియో తీసుకొస్తా అండి. సో మీకు ఏపీ సేవలకు సంబంధించి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. సో ఈ సంబంధించి వాట్సాప్ గవర్నమెంట్స్ ద్వారా మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇప్పుడు అమౌంట్ అయితే చెల్లించాను కదా, సో అది అనేది మరొకసారి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో పేమెంట్ అనేది మనకి యూటీఆర్ కోడ్ నెంబర్ అయితే రావడం అవుతుంది కదా, సో పేమెంట్ చెల్లించినట్టుగా. సో మనకి ఇది నేను ఓపెన్ చేస్తున్నానండి. సో ఓపెన్ చేసి వెంటనే ఇక్కడ మీకు చూపిస్తాను ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి. సో చూడండి మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా వాట్సాప్ ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది సింపుల్గా 1 minute మీరు చెల్లించడం అయితే జరుగుతుందండి. సో ఇదండి వీడియో అప్డేట్. ఏమైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ వీడియో మిత్రులకు, స్నేహితులకు అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.